అనుక్షణం ప్రజల పక్షమైన NT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన బాధితునిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఎస్ఐ లోకేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. దళిత సంఘం నేతలు డిమాండ్. కాలేయ మార్పిడి ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయల చెక్కును బాధితుని కుటుంబ సభ్యులకు అందించిన మదనపల్లె ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన ఆర్కే రోజాకు బుద్ధి రాలేదు. విమర్శించిన టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం ఎగువ కురవంకకు చెందిన కాదర్ బాషా నూర్జహాన్ తనయుడు బావజాన్ కు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని బెంగళూరు బాప్టిస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుని ఆదుకునేందుకు స్పందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సీఎంఓ ఆఫీస్ తో మాట్లాడి 5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును తెప్పించారు. నేడు బాధితుని తల్లి నూర్జహాన్ కు ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలు తల్లి మాట్లాడుతూ 10 లక్షల రూపాయలు బెంగళూరు ఆసుపత్రిలో అవసరమైన సందర్భంలో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా 5 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తెప్పించి మా కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురవ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీటీసీ సభ్యులు బెల్లే రెడ్డి ప్రసాద్, డాన్స్ రెడ్డప్ప, ఉమాశంకర్ రెడ్డి పాల్గొన్నారు. బావజాన్ అనే యువకుడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఒక 5 లక్షల చెక్ ఇవ్వడం జరిగింది. ఒక 2 రోజుల ముందేమో వాళ్ళ తల్లిగారు నూర్జహాన్ గారు ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళ అబ్బాయికి ఇట్లా లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం, చాలా అవసరం, తక్షణమే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందని చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న మనం తీసుకోవాల్సిన డీటెయిల్స్ అన్ని మనం తీసుకొని తక్షణమే మనము ఆ ఫైలింగ్ని మనము మన పరిపాలన ద్వారా మనం ఆ ఫైలింగ్ని మనం సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లో మనము పంపించి విజయవాడకు పంపించి మనము దాదాపు ఒక 2-3 రోజుల్లోనే మనము ఒక 5 లక్షల అమౌంట్ దాకా మనము మన యువకుడు బావజానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో దీనికి నేను మన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా బాబు షేక్ బావజాన్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. మా పరిస్థితి చూసి ఎమ్మెల్యే సార్ తొందరగా సీఎంఆర్ఎఫ్ వచ్చేట్టుగా చేసి 5 లక్షలు సహాయం చేసినారు. ఏదైనా అవసరం ఉంటే కూడా మీకు సహాయం చేస్తారని ఎమ్మెల్యే సార్ మాకు మాట ఇచ్చినారు. ఎమ్మెల్యే సార్కి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి తప్పించాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం అమిత్ షా వ్యాఖ్యలపై బీఎస్పీ నాయకులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ భారత రాజ్యాంగ రచయిత, తొలి న్యాయశాఖ మంత్రి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని అన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెబుతున్న మోదీ తన మంత్రివర్గంలోని అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరిచే రీతిలో మాట్లాడడంపై నోరు మెదపకపోవడం దేనికి సంకేతమన్నారు. ఇప్పటికైనా అమిత్ షాను మంత్రి పదవి నుంచి తప్పించి భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఎస్పీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఇంత పెద్ద దేశానికి తన జీవితాన్ని కూడా త్యాగం చేస్తూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశ ప్రజలంతా కూడా సమాజంగా ఉండాలని చెప్పి, దేశ ప్రజలంతా కూడా ఉన్నతంగా ఉండాలని చెప్పి, భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో నిలవాలని చెప్పి అహర్నిశలు ప్రయత్నం చేసి ఆయన తన జీవితానంతా కూడా సర్వస్వాన్ని దేశం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, మహిళల కోసం, అణగారిన వర్గాల కోసం పనిచేసేటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా హక్కులు కల్పించేటువంటి మహనీయుడు.
అలాంటి మహనీయుల్ని అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఆయన అంబేద్కర్ 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 అని పేరు చెప్పే బదులు మీరు ఎవరికైనా దేవుడి పేరు స్మరిస్తే మీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆయన చాలా అవహేళనగా మాట్లాడాడు. నేను చెప్తా ఉన్నా, బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుంచి మగరపల్లి నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా, అమిత్ షా కేంద్ర హోంమంత్రి నీకు ఒకటి చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కరే ఈ దేశంలో మా అందరికీ కూడా కనిపించే దేవుడు ఎప్పుడో తెలియదు, కానీ మాకు కనిపించే ప్రత్యక్ష దైవం మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మేము సంతోషంగా ఈ దేశంలో చాలా మంది అణగారిన వర్గాలంతా కూడా కొంచెం పట్టగట్టుకోగలుగుతున్నారు. మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు మాల మహానాడు ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధిత కుటుంబంతో కలిసి మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శనం మాట్లాడుతూ పసుపులేటి నరసింహులు ఫిర్యాదు చేయడానికి తంబలపల్లె పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎస్ఐ లోకేష్ రెడ్డి నరసింహులను తీవ్రంగా కొట్టి గాయపరచడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. గతంలో నిమ్మనపల్లి, తంబల్లెపల్లిలో టీడీపీ కార్యకర్తలపైన ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్లో బాధితులను కొట్టడం, బెదిరించడం, రౌడీ షీట్లు తెరుస్తానని బెదిరించడం ఇతనికి మామూలే అని ఇలాంటి పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో డీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. బాధితులపైనే దొంగతనం మోపి కేసులు నమోదు చేస్తున్నామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుని వద్దకు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి పై అధికారులకు ఫిర్యాదు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని, లాకప్ డెత్ చేస్తామని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారని, నన్ను ఏమీ చేసుకోలేవని హేళనగా మాట్లాడడం, మహిళలతో అసభ్యంగా మాట్లాడడం, ఎస్ఐ మానుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే డీఎస్పీ స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఎమల చంద్రయ్య, గుండాల మనోహర్, మల్లెల మోహన్, లక్ష్మీపతి, అప్పయ్య, రమేష్, రమణ, ఎలక్ట్రీషియన్ మోహన్, నారాయణ, రమణ తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు జై భీములు. 15వ తేదీ రాత్రి వరకు రాజశేఖర్ స్టేషన్, తంబలపల్లి స్టేషన్లో పెట్టుకొని ఒక చిన్న తగాదా కోసం ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన తర్వాత ఆదివారం పోయినాడు. పోయిన వెంటనే నేను మాట్లాడుతాను, ఏం చదివినాను అంటే 7వ తరగతి చదివిన నా కొడుకు మీరు చెప్పేది వినాలా అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్ పెడరకలు పెట్టుకొని వెనక్కి లాగితే మనం వినిపించుకొని చేతులు కట్టుకున్నాడు. చేతులు కట్టుకున్న వెంటనే ఎస్ఐ దాదాపు 50-60 పిడిగుతులు గుద్దాడు మొహమంతా. గుద్దితే దాదాపు రాత్రి 9 గంటల వరకు స్టేషన్లో పెట్టుకున్నాడు. కొట్టడము, స్టేషన్లో వేయడము. తర్వాత జనసేన వాళ్ళు అయ్యా మా కార్యకర్త ఏమన్నట్టు మాట్లాడుతుంటే డిఎస్పీ దగ్గరికి పోతాం మా కొడుకాన్ని మళ్ళీ కొట్టాడు. అయితే ఏమైంది, ఒక ట్రాన్స్ఫర్ పెడతారు అంతేనా అని చెప్పేసి కేర్లెస్గా మాట్లాడి కొట్టడం 9 గంటలకు వస్తే అక్కడి నుంచి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ 4 రోజులు హాస్పిటల్ అడ్మిషన్లో ఉండి తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యాను. డిఎస్పీ గారు కూడా నేను ఫిర్యాదు చేశాను. అయితే ఇక్కడ నేను చెప్పేదంటే ఈ లోకేశ్వర్ రెడ్డి ఎస్ఐ గారి న్యాయం కోసం పోతే న్యాయస్థానాల్లో కూడా ఇట్లా వాళ్ళు ఉంటారని కూడా మేము ఇప్పుడే చూస్తున్నాం సార్. అయితే సన్నబడ్డాలకి అయితే న్యాయం జరగదు. నిన్ను ఇప్పుడు కొట్టినా కదా పవన్ కళ్యాణ్ వస్తాడని దెబ్బలకి, పవన్ కళ్యాణ్ వస్తాడు అంటే పవన్ కళ్యాణ్ రాకంటే పోనీ కానీ మాకు ప్రతి ఒక్క దెబ్బకి న్యాయం జరగాలి సార్. మేము న్యాయం కోసం పోరాడతాం, ప్రతి ఒక్క దెబ్బకి న్యాయం జరగాలి. మేము ఇప్పుడు మా ఇంటికి పోతే కూడా అరెస్ట్ చేస్తామంటారు. ఏ తప్పు జరిగినా నా మూడు మాకు తెలిసి మేము ఏ తప్పు చేయలేదు. నా మోడైతే ఒక మాట అన్నాడు, ఒక జోలికి పోడు, అన్యాయంగా కేసులు పెట్టి ఇరికిస్తున్నాడు. మేము ఇప్పుడు దానిపడే పరిస్థితి వస్తుంది సార్. కూడా ఏమి మీ పరిస్థితి అన్నా నాకు లోకేశ్వర్ రెడ్డి తమ్మాలపల్లి ఎస్ఐ తెలిపినాడని అంటాడు. ఏమి మీ పరిస్థితి అని అడిగేదే వాళ్ళే లేరు. న్యాయం కోసం పోతే ఒకరు కూడా న్యాయం చేయడం లేదు. ఇప్పుడు మళ్ళీ మా మీద కేసు వేసి లాకప్ డెత్ చేస్తా, రౌడీ షీటర్ కేసులు ఓపెన్ చేస్తా, ఎన్కౌంటర్ చేస్తా అని చెప్తున్నాడు సార్. మా పరిస్థితి ఏమి, మా బిడ్డల పరిస్థితి ఏమి? కొట్టడం అయితే భయంకరంగా కొట్టినాడు. కొట్టిన దానికి మాకు ప్రతి ఒక్క దెబ్బకి మాకు న్యాయం జరగాలి సార్. కొట్టడం అంటే మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది, రిపోర్ట్లు సహా ఉన్నాయి, బ్రెయిన్ స్కానింగ్ కూడా తీపించుకున్నాము. మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా డిసెంబర్ 21 రాత్రి 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఉపన్యసించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు రవిశంకర్ గురూజీ కార్యక్రమాన్ని టీవీల ద్వారా తిలకించాలని మదనపల్లె ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు ఓం ప్రకాష్ తెలిపారు. శనివారం రాత్రి 7:30 అమ్మచెరువు మిట్ట వెలుగు పాఠశాల నందు ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా మానవాళికి శాంతి, మత సామరస్యం పెంపొందించే దిశగా ఉంటుందని తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మొట్టమొదటిసారిగా ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21 రాత్రి సాయంత్రం 8 గంటలకు శ్రీ రవిశంకర్ గురూజీ గారి ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ప్రతి ఒక్క టీవీ నందు జరుగును. ఈ శాంతి ధ్యాన దినోత్సవం అనేది దేశంలోనే ప్రపంచంలోనే ఒక యోగాలాగా ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం 21వ రాత్రి 8 గంటలకు సామూహికంగా వెలుగు స్కూల్ మదనపల్లి నందు నిర్వహిస్తున్నాము. పుర ప్రజలందరూ పాల్గొని ఈ ధ్యాన దినోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. మండల కేంద్రంలోని తవలం పంచాయతీ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో వెల్లడించిన అధికారులు డిపిఓ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ ధనుంజయులు, సర్పంచ్ రెడ్డప్ప, మాజీ ఎంపీపీ మేష రామకృష్ణ, మండల పార్టీ మాజీ అధ్యక్షులు రాజన్న మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె శాసనసభ్యులు సహాయ సహకారాలతో భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మండలంలోని రీసర్వే చేసిన 4 గ్రామాల్లో నిమ్మనపల్లె, తవలం, అగ్రహారం, చౌకిళ్లవారిపల్లిలో అధికంగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆయా గ్రామాల్లో రైతుల సహాయ సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి రాబోయే రోజుల్లో భూములపై మరలా ముటేషన్, ఎడిషనల్ 1B తదితర సమస్యలపై రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహించి ఆ గ్రామ రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. డీకేటీ భూములపై పట్టా ఉన్నవారు వారసత్వంగా వారికే చెల్లుతుందని, డీకేటీ భూములను ఇతరులకు అమ్మినా తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ బాలకృష్ణారెడ్డి, ఈ సర్వే డీటీ సిరాజుద్దీన్, స్థానిక సర్పంచ్ రెడ్డప్ప, రామచంద్ర, మండల పార్టీ మాజీ అధ్యక్షులు రాజన్న, ఈఓ ఆర్డి చలపతిరావు, పంచాయతీ కార్యదర్శి గౌతమి, హౌసింగ్ ఏఈ అమర్నాథ్, ఫారెస్ట్ అధికారి దీపిక, మండల సర్వేయర్ గోపీనాథ్, విఆర్ఓ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా మనం ఇదివరకు 6 గ్రామాల్లో కూడా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. మనకి నిమ్మనపల్లిలో ఉన్న 10 రెవెన్యూ గ్రామాల్లో 6 గ్రామాల్లో నిన్నటి వరకు పూర్తి కావడం జరిగింది. ఈరోజు తవలము, చౌకిలవారిపల్లి 2 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఒకే క్లస్టర్ కాబట్టి ఇక్కడ మన గౌరవనీయులు ఆంధ్రలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కూడా ఈ 2 గ్రామాలు కలిపి తవలంలో ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఈ రెవెన్యూ సదస్సుకి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు గ్రామ సర్పంచ్ గారికి, మన జిల్లా నోడల్ ఆఫీసరు, మన మండలానికి నోడల్ ఆఫీసర్ అయినటువంటి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి, తర్వాత మన మాజీ మండల అధ్యక్షుల వారికి కేటాయించి తప్పులు లేకుండా అన్యాయం చేయకుండా మండలాన్ని కూడా మనస్పూర్వకంగా తెలియజేయమైనది. అది కాకుండా కూడా ఇంతకుముందు కావాల్సి ఎన్నో భూములు కూడా తప్పులు చేసి ఒకరి పేరుతో ఒకరు మార్చేసి ఇంకా చెప్పాలంటే కూడా డబ్బులు మాట ఎత్తకూడదు. ఈ తప్పులు చేసి ప్రజలకందరికీ కూడా అన్యాయం చేసి రంపులు అనేది మనమే సృష్టిస్తున్నాం. మనం ఎవరంటే మన రెవెన్యూ సార్ గారు ముందు 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి జుట్టుబంది పెట్టే పరిస్థితి చేసేసారు. ఇప్పుడు ఎవరు తుంటాడారో ఎవరు చేస్తాడో తెలియకుండా కూడా 50-60 సంవత్సరాల నుంచి భూమి తుంటానో కూడా వాళ్ళని కూడా పక్క పెట్టి తెలియజేయకుండా కూడా వాళ్ళ రూపత్రాలన్నీ ఒరిజినల్స్ అన్ని ప్రభుత్వ ఆదాయంలోనే ఉంటాయి. మీ దగ్గర డూప్లికేట్ మాత్రమే ఉంటుంది. ఆ సమస్యను గుర్తించి మన చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఈ ప్రభుత్వం ముందు ఎలక్షన్ పోయే ముందే ఏం చెప్పారంటే రైతులు ఎవరు బాధపడవద్దు, మీ భూములు ఎవరు వదులుకోవద్దు, మేమైతే వచ్చిన తర్వాత ఖచ్చితంగా ల్యాండ్ ట్యాక్స్ యాక్ట్ రద్దు చేస్తాము, మీ భూములు మీకు అప్పగిస్తాము, మీ భూములు మీ దగ్గరే ఉంటాయి అనే ఉద్దేశంతో ఆయన మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంతకము రైతులకు సంబంధించిన భూములపైన ల్యాండ్ ట్యాక్స్ యాక్ట్ రద్దు చేయడం అనేది ఒకటి.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసిన తర్వాత కూడా ఈ భూమి సమస్యలు రీసర్వే చేసిన తర్వాత, అంటే మన సార్ రీసర్వే చేస్తే మీకు సమస్యలు లేవన్నారు, కానీ రీసర్వే చేసిన తర్వాత 10% సమస్యలు 100 సమస్యలు 100గా పెరిగిపోయి, అంటే నీ భూమి నాది, నా భూమి నీది, ఈ విధంగా అయితే సమస్యల్లో చేరిపోయి. అందువల్ల నుంచి వచ్చినటువంటి అధికారులకు, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. 1944లో ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమం ఆ రోజే చేపట్టారు. అయితే భూమి ఆకాశం ఎప్పుడైతే పుట్టిందో భూమి అప్పుడు పుట్టిందే. మనుషులు మనం రకరకాలుగా మారిపోతూ ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి భూమి నా చేతిలో, నేను అమ్ముకొని పోతే నా బిడ్డల సరాల్లో వాళ్ళు మళ్ళా వచ్చి రెవెన్యూ సదస్సుకొచ్చేది, మా తాతగారి ఆస్తి ఉండేది, మాకేం తెలియదు. ఇందువల్ల ఏమైపోతుందంటే ప్రజల్లో మార్పు రావాలి, కానీ ప్రభుత్వంలో మార్పు అనేది చాలా గొప్పదాన్ని వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తారు. పొంగనూరు పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని ప్రజా సంఘాలలో డిమాండ్ చేశారు. అమిత్ షా చిత్రపటాలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, దళిత సంఘాల నాయకులు గౌతమి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పార్లమెంట్ లో అందరూ ఆయన కాంగ్రెస్ సభ్యులు ఆయన పొగుడుతూ మాట్లాడుతుంటే ఈయనకి ఎందుకు కడుపు కాలిందో తెలియదు, కానీ ఈ పార్లమెంట్ లో, రాజ్యసభలో, లోకసభలో ప్రతి ఒక్కరికి అంబేద్కర్ 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 అనే మాట ఫ్యాషన్ అయిపోయిందని హేళనగా మాట్లాడుతున్నారు. అయ్యా అమిత్ షా గారు, మీ మోడీ గారు, ఇంకా మీరు ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, మీకు అందరికీ ఈ పదవులు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అని మీరు మర్చిపోతున్నారు. మీకు నిద్రలో కూడా, కళలో కూడా గుర్తొస్తుంటాడు. ఆయన ప్రపంచం మొత్తం ఆయన గుర్తించే దేవుళ్లాగా కొలుస్తుంటే మీరు ఆయన హేళన చేసి తక్కువ చేసి మాట్లాడతారా? రాబోయే జమీ ఎలక్షన్ వస్తుంది అనుకుంటున్నారు, రాని చెప్తాం. అప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం బహుజనులంతా కలిసి మీ తాట తీగిపోతే మేము అంబేద్కర్ వారసులమే కదని తెలియజేస్తున్నాం. ఇంకోసారి ఎవరైతే బీజేపీ నాయకులు ఎవరైనా మా అంబేద్కర్ గారి గురించి హేళన చేసి తక్కువ చేసి మాట్లాడితే మొత్తం ఈ ప్రభుత్వాన్ని గడగడాల నుంచి రోడ్లపైకి లాగేస్తామని తెలియజేసుకుంటూ, ఈ దేశాన్ని రిపబ్లిక్ గా తీర్చిదిద్దిన, ఈ దేశ ప్రజలందరికీ ఓటు హక్కు ఇచ్చిన, ఈ దేశ ప్రజలందరికీ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ మరియు ఎన్నో అవకాశాలు కల్పించిన ఈ దేశాభివృద్ధికి మూల పురుషులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం, ఆయనని కిందకి తొక్కడం, నొక్కడం లాంటి పనులు చాలా నీచకరం. ఇంతకంటే అవమానం ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి, ప్రపంచానికి ఇంకేమీ ఉండదని నేను మరీ మనవి చేస్తున్నాను. జై భీమ్. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఇంకా బుద్ధి రాలేదని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 6 నెలల తర్వాత ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శలను చేయడం కుంభకర్ణుడు నిద్రలేచిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా పెన్షన్లను పెంచి అరియర్స్ తో పాటు అందజేయటం, దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించడం జరిగిందన్నారు. వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి మండలిలో ఆమోదించి ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ దర్శన టికెట్లను దొంగగా అమ్ముకున్న చరిత్ర మీదని, అటువంటి మీకు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీకి ఇకపై ఏపీలో చోటు లేదన్నారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
సూపర్ 6 పథకాలలో భాగమైనటువంటి పింఛన్ల పెంపు కార్యక్రమం గతంలో మేము ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా అరియర్స్తో సహా చెల్లించాం. గుర్తు తెచ్చుకో రోజమ్మ అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం. అన్నా క్యాంటీన్లను ప్రారంభోత్సవం చేశాం. నిన్ననే మీ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రిమండలిలో ఆమోదించి తిరిగి మేము మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెట్టడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. నీలాగా అందరి దగ్గరికి టీటీడీ దగ్గరికి తీసుకుపోయి ఆ టికెట్లు అమ్ముకొని ఆ డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఇక్కడ ఏదీ లేదు. మీకు మీ నాయకుడికి భవిష్యత్తు లేదు. మీరు చేసిన అరాచకాలకి, మీరు చేసిన అన్యాయాలకి ప్రజలు ఇంకా 20 సంవత్సరాలు మీకు సజీవ సమాధి కట్టేశారు. కాబట్టి రోజమ్మ, తెలుసుకొని మాట్లాడే ముందు విషయాలు ఏం జరుగుతూ ఉన్నాయో తెలుసుకో. ఇప్పుడే నిద్రలేసి మాట్లాడి ఏదో మాట్లాడాలి కాబట్టి ప్రెస్ మీట్లో మాట్లాడడం పద్ధతి కాదు. నీ విషయాలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.